అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 1857వ సంవత్సరం నుంచి భారతదేశం స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది నాయకులని చవిచూసింది. 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన అనంతరం కూడా నేటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులని, ఎంతోమంది అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తులైన రాజకీయ నాయకులను కూడా ఈ దేశం చవిచూసింది. భారతదేశం 2 సంవత్సరాల క్రితం 75వ స్వాతంత్ర వేడుకలు జరుపుకొని 2047లో భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా భారతదేశం పయనించాలి, ఈ 25 సంవత్సరాలు ఏ విధంగా భారతదేశం పయనించాలి, అభివృద్ధి గంటకులు ఏ విధంగా భారతదేశంలో మోగాలి అనే ప్రణాళికలు రచించుకొని పయనిస్తున్న వేళ మొన్న జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు, 75వ జయంతి వేడుకలు వైసీపీ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విడివిడిగా జరుపుకున్నారు. నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు వైసీపీ పార్టీ శ్రేణులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మాత్రమే పరిమితమయ్యాయి. నేషనల్ లీడర్స్ కూడా, అదర్ పార్టీస్కి చెందిన నేషనల్ లీడర్స్ కూడా ఎక్కడ కూడా అటు సోషల్ మీడియాలో కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ కూడా వ్యాఖ్యానించిన దాఖలాలు అయితే నాకు తెలిసి అయితే జరగలేదు. రాజశేఖర్ రెడ్డి గారు కానీ 2009లో హెలికాప్టర్ క్రాష్లో కానీ చనిపోకుండా ఉండి ఉంటే, అసలు రాజశేఖర్ రెడ్డి గారి జీవితంలో ఆ హెలికాప్టర్ క్రాష్ అనే ఎపిసోడ్ అనేది జరగకుండా ఉండి ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా ఏ విధంగా అడుగులు వేశారో నాదైన జనగణమన తనదైన వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది. అత్యంత సూక్ష్మంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, భౌగోళికంగా, కుటుంబ పరంగా కూడా ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి గారి ప్రయాణం ఉండేదో అత్యంత సూక్ష్మంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వైఎస్ఆర్ గారి అభిమానులు ఈ వీడియో చూసేవారు ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్లో చూడకుండా అనదర్ పాసిబిలిటీ ఆ వేలో చూడాలనేది జనగణమన విజ్ఞప్తి చేస్తుంది. మొదటిగా రాజకీయంగా కానీ చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారం చేపట్టిన తరువాత ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు తీసుకొని వచ్చి ప్రజలకి మరింత చేరువ చేస్తుండడమే కాకుండా అత్యంత ప్రజాదరణ ఆ 2 పథకాల ద్వారా పొందడం అయితే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో కూడా అధికారం చేపట్టడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం కారణంగా 78 లక్షల ఓట్లు చీలడం కారణంగా తిరిగి రాజశేఖర రెడ్డి గారు 2009లో అధికారం చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ కబంధ హస్తాలలోనే ఉండడానికి ఇష్టపడని రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే ఒక డైనమిక్ పర్సనాలిటీగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇష్టపడే వ్యక్తి కాదు. నాకు తెలిసినంత వరకు 2009 నుంచి 2014 ఆ రాజకీయ ప్రయాణంలో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు రిజైన్ చేసి ఉండేవారు. రిజైన్ చేసి తన సొంత పార్టీ తెర మీదకి మళ్ళీ తీసుకొని వచ్చేవారు. వైఎస్ జగన్ గారిని, వైఎస్ షర్మిల గారిని ప్యారలల్గా ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుంటూ తన రాజకీయ అడుగులు వ్యూహాత్మకంగా 2009 నుంచి వేసి ఉండేవారు. పార్టీ నడపడానికి ఆర్థిక వనరులు ఎలా వస్తాయి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూసుకున్నా కానీ 2004 నుంచి 2009 వరకు ఏ విధంగా అక్రమాస్తులు కూడగట్టారో అందరికీ తెలిసిన విషయమే. మరికొంతమంది రాజకీయ నాయకులు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తారంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో అయినా కానీ 6% కమిషన్ రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వాలనేది ఈ మధ్య 2024 ఎన్నికల సందర్భంగా కూడా కొంతమంది రాజకీయ నాయకులను ఇదే వార్తని ప్రస్తావించడం జరిగింది. అలా ఆర్థికంగా బలంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రణాళికలు వేసి ఉండేవారు. మరోపక్క ప్రజారాజ్యం పార్టీ కూడా లైక్ మైండెడ్ పార్టీస్తో కలిసి పొత్తుకు వెళ్ళినా కానీ పొత్తుకు వెళ్తూ మన ఎన్నికల సరళిలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా
రెండు పార్టీల మధ్య యుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజారాజ్యం పార్టీ కూడా తనదైన శైలిలో రెండవ స్థానంలోకి రావాలని ప్రణాళికలు వేసుకుని ప్రయాణం చేసేది. ఇకపోతే ఆర్థికంగా కానీ చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం ఆర్థికంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు మొన్న 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం కానీ ఆర్థిక రూపేణ ప్రజాధనాన్ని విగ్రహాల పేరిట ఎంతో వృధా చేసింది. కొన్ని వేల విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. నేషనల్ లీడర్స్ అయిన గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ వీరిని మించి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని ఒక ట్రంప్ కార్డుగా రాజకీయ నాయకులందరూ యూజ్ చేసుకున్నారు కాబట్టి. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోకుండా ఉండి ఉండేది కాబట్టి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బలంగా ఉండి ఉండేది. అటు రాజకీయంగా 42 సీట్లు కలిగిన ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండి ఉండేది. తెలంగాణ కూడా 2014కి వచ్చి ఉండేది కాకపో ఉండొచ్చు. ఎందుకంటే 2014 నుంచి 2019 పీరియడ్లో రాజకీయ సమీకరణలను బేస్ చేసుకుని 2019లో అయినా కానీ 2024లో అయినా కానీ తెలంగాణ వచ్చి ఉండేదేమో, కానీ 2014లో మటుకు కన్ఫామ్గా తెలంగాణ అనేది వచ్చి ఉండేది కాదు. మరోపక్క టిఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారితో పొత్తుకి ఇష్టపడి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల కబ్జాదారులు ఏ విధంగా పెట్టరేగిపోయారో అందరికీ తెలిసిన విషయమే. అధికారపు అండ చూసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకుంటూ, మరోపక్క కబ్జాదారులు కూడా అదే విధంగా తెలంగాణ భూముల్ని ఏ విధంగా దోచుకుంటున్నారో కేసీఆర్ గారు కూడా ప్రస్తావించడం కూడా గతంలో జరిగింది. కేసీఆర్ గారు అందుకు కారణంగా రాజశేఖర్ రెడ్డి గారితో పొత్తుకు వెళ్ళే వ్యక్తి అయితే, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన తర్వాత వ్యక్తి అయితే కేసీఆర్ గారు అయితే ఖచ్చితంగా ఆ పని చేసి ఉండేవారు కాదు. సామాజికంగా కానీ చూసుకుంటే 1983 టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తరువాత రెడ్డి సామాజిక వర్గం అనేది డైవర్సిఫికేషన్ జరిగింది. అదే ఎపిసోడ్ 2004 వరకు జరిగింది. 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కొంతవరకు ఆ సామాజిక వర్గం బలంగా పుంజుకోవడం మరింత పెరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు కానీ బతికి కానీ ఉంటే మరింత సామాజిక వర్గం బలోపేతం అయ్యే దిశగా ఆయన ప్రణాళికలు వేసి ఉండేవారు. అట్ ది సేమ్ టైం కూడా రాజశేఖర్ రెడ్డి గారు తన వెల్ఫేర్ స్కీమ్స్లో అన్ని వర్గాలకి, అన్ని మతాలకి చేరువయ్యారు కాబట్టి అన్ని మతాలకి, అన్ని వర్గాల్ని కలుపుకొని పోయే వ్యక్తి సామాజికంగా రాజశేఖర్ రెడ్డి గారు అయి ఉండేవారు. భౌగోళికంగా దాన్ని చూసుకుంటే తెలంగాణ అనేది 2014లో ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నెసెసరీ ప్రాజెక్ట్స్ అనేవి చేపట్టకుండా ఉండేవారు. డివైడ్ అవ్వడం కారణంగా ప్రాజెక్ట్స్ వాల్యూస్ అనేవి పెరిగిపోయాయి కాబట్టి ఆర్థిక రూపేణా కూడా ఆంధ్రప్రదేశ్ బలోపేతం అయ్యి ఉండేది. భౌగోళికంగానే తెలంగాణ అయితే ఖచ్చితంగా 2014లో వచ్చి ఉండేది కాదు. కుటుంబ పరంగా కానీ చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని అంటనట్టుగానే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టి ఉండేవారు. కడప ఎంపీ టికెట్ విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిదే ఎప్పుడు ఆ సీటు అయి ఉండేది. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతమే జరిగి ఉండేది కాదు. కుటుంబ పరంగా చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ జగన్ గారిని, వైఎస్ షర్మిల గారిని ప్యారలల్గా ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుంటూ ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏనాటికైనా తెలంగాణ రావాల్సిందే అని రాజశేఖర రెడ్డి గారు గ్రహించారు కాబట్టి ఆ దిశగా రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా అడుగులు వేసి ఉండేవారు.
రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకుడే అయి ఉండొచ్చు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ బతికి కానీ ఉండి ఉంటే తను గొప్ప నాయకుడా అవునా కాదా అనేది వైఎస్ జగన్ గారు, వైఎస్ షర్మిల గారు రాజకీయ మనుగడ మీద ఆధారపడి ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకుడే అయి ఉండొచ్చు. కానీ నేషనల్ లీడర్స్ అయిన గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇలా వీరి అందరినీ కలుపుకొని రాష్ట్రంలో ఉన్న విగ్రహాల కంటే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఉండడం, అంత గొప్ప నాయకుడైతే రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా కాదు. రోడ్లు వెడల్పులో ఎక్కడైనా కానీ అధికార వ్యవస్థ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని వాటిని డిస్టర్బ్ చేయకుండా ఎంతో మంది నేషనల్ లీడర్స్ అయిన రాజకీయ నాయకుల విగ్రహాలను పడగొట్టడం కూడా ఈ ప్రజాస్వామ్యపు యొక్క దౌర్భాగ్యంగా మనం అందరం కూడా భావించాలి. రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అయి ఉండి ఉండొచ్చు. కానీ ఎంతో మంది నేషనల్ లీడర్స్ అయినా, ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా వారందరికంటే కూడా గొప్ప నాయకుడు అయితే రాజశేఖర్ రెడ్డి గారు అయితే కాదు. భారత్ మాతాకి జై. జై హింద్.